యేసుక్రీస్తు ప్రభువారు కల్వరి శిలువలో పలికిన 7 శ్రేష్టమైన మాటలను మనం ధ్యానిస్తా ఉన్నాము. ఈరోజు మనం రెండవ మాటను ధ్యానిస్తా ఉన్నాము. నేడు నీవు నాతో కూడా పరదైస్‌లో ఉండు అని. ఆహ్, ఈ యొక్క మాటలు మనకి లూకా సువార్త 23వ అధ్యాయము 32-33 వచనాల్లో, అలాగే 39-43 వచనాల వరకు మనకు కనిపిస్తది. అలాగే ఈ మాటలను మరి మత్తయి గారు, ఆహ్, యోహాను గారు, తర్వాత మార్క్ వీరు కూడా రాయడం జరిగింది. కానీ కొంచెం డీటెయిల్‌గా, లోతుగా లూకా గారు ఈ యేసుక్రీస్తు ప్రభువు మరి సిలువలో పలికిన ఈ రెండవ మాటను గురించి రాయడం మనం పరిశుద్ధ గ్రంథంలో చూస్తాం. పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తే లూకా సువార్త 23వ అధ్యాయము 32వ వచనంలో చూస్తే, మరి ఇద్దరు ఆయనతో కూడా చంపబడుటకు తేబడిరి, వారు నేరం చేసిన వారు. అయితే యేసుక్రీస్తు ప్రభువును మీద మరి నిందలు మోపి ఆ ఆయనను సిలువ వేయుటకు ప్రేరేపించి మరి పిలాతు అనేక మార్లు ఆయనను విడుదల చేయాలని చూసినప్పుడు కూడా ఆ మరి వారి ఆ ఒక ప్రజలను వారు ప్రేరేపించి యేసు ప్రభువును మరి అన్యాయపు తీర్పు తీర్చి సిలువ వేయులాగున మరి ప్రేరేపించి వారు సిలువ వేయడానికి తీసుకొని వచ్చినప్పుడు ఆయనతో పాటు మరి ఇద్దరు నేరస్తులను కూడా, మరి ఇద్దరు దొంగలను కూడా ఆ మరి సిలువ వేసినట్టుగా మనం పరిశుద్ధ గ్రంథంలో చూస్తా ఉన్నాం. ఆ అయితే 39వ వచనం నుంచి మనం చదువుకుందాం. 39-43 వచనములు. వ్రేలాడవేయబడిన ఆ నేరస్తులలో ఒకడు ఆయనను దూషించుచు, నీవు క్రీస్తువు గదా, నిన్ను నువ్వు రక్షించుకొనుము, మమ్మను కూడా రక్షించుకోమని చెప్పాను. అయితే రెండో వాడు వానిని గద్దించి, నీవు అదే శిక్షా విధిలో ఉన్నావు గనక దేవునికి భయపడవా? మనకైతే ఇది న్యాయమే, మనం చేసిన వాటికి తగిన ఫలము పొందుచున్నాం గాని ఈయన ఏ తప్పిదమును చేయలేదని చెప్పి ఆయనను చూచి, యేసు, నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకొనుమనెను. అందుకు ఆయన వానితో, నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉందువని నిశ్చయంగా నీతో చెప్పుచున్నానెను. ఆ అయితే ఈ వాక్యంలో మనము గమనిస్తే, కొంచెం లోతుగా ఆలోచన చేస్తే, ఈ దొంగలు కూడా యేసుక్రీస్తు ప్రభువును మరి నిందించినట్టుగా, లేకపోతే ఈ దొంగ అవహేళన చేస్తున్నట్టు, దూషిస్తున్నట్టు కూడా ఆ ఈ పరిశుద్ధ గ్రంథంలో రాయబడ్డది. ఆ దానికంటే ముందు ఆ దానికంటే ముందు కూడా మరి సైనికులు యేసు ప్రభువును నిందించడము, ఆయనను దూషించడము, కొట్టడము, అవమానపరచడము చేయడం మనం చూస్తాం. తర్వాత ఆ మార్గంన పోతున్న వారు సిల్వ వేయుటకు తీసుకొస్తున్నప్పుడు, మరి సిల్వ వేసినప్పుడు ఆ దారిలో పోతున్న వారు కూడా దేవాలయంను పడగొట్టి 3 దినములలో కట్టువాడ, నువ్వు సిల్వ మీద నుంచి దిగి రాలేవా అని ఆ వాళ్ళు కూడా ఆయనను హేళన చేస్తున్నట్టుగా మనం చూస్తాం. తర్వాత అక్కడ శాస్త్రులు, పెద్దలు, పరిసయ్యులు వాళ్ళు కూడా ప్రధాన యాజకులు కూడా వీడు అనేకులను రక్షించాను కానీ వీడు రక్షించుకోలేడు అని వారు కూడా అవహేళన చేయడం మనం చూస్తాం. తర్వాత మొదటి దొంగ కూడా ఆ యేసు ప్రభువును అదే విధంగా అవహేళన చేస్తూ, నువ్వు క్రీస్తు అయితే సిల్వను దిగిరా, ఆ నువ్వు దిగి వచ్చి మమ్మల్ని కూడా రక్షించని మరి ఆ మొదటి దొంగ కూడా దూషిస్తూ యేసు ప్రభువును ఈ రకంగా అవహేళన చేస్తున్నట్టుగా మనం చూస్తా ఉన్నాం. అయితే ఇందులో మనం ఆలోచించాల్సిన ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, ఈ మనుషులందరి యొక్క ఆలోచన విధానం మనం గమనిస్తే, ఎంత కఠినమైన హృదయాలు వీరు కలిగి ఉన్నారు, ఎంత భయంకరమైన పరిస్థితుల్లో వీరు ఉన్నారు అనేది మనం ఆలోచించాలి. అక్కడ చూస్తే చాలా కొద్ది మంది మాత్రమే యేసు ప్రభు యొక్క సిలువను గురించి, మరి ఆయన యొక్క శ్రమలను గురించి బాధపడుతున్నట్లుగా అక్కడున్న కొద్దిమంది స్త్రీలు మాత్రమే మనకు కనిపిస్తారు. కొంతమంది స్త్రీలు రొమ్ము కట్టుకొని ఏడ్చుచు ఆయన వెంట పోయినట్టుగా మనము పరిశుద్ధ గ్రంథంలో చూస్తాం. కానీ ఆ రెండవ దొంగను మనం చూస్తాం, ఆయన పశ్చాత్తాపాన్ని తర్వాత ముందు జరిగే వచనాల్లో మనం చూస్తాం. కానీ
అక్కడున్న అందరూ కూడా ఆయన మీద అన్యాయపుగా నేరాన్ని మోపి అన్యాయపు తీర్పు తీర్చి మరి వారందరూ కూడా ఆయనను అవమానపరుస్తూ మరి ఆయనను ఎలాగైనా సిలువ వేసి సంహరించాలనే ఒక భయంకరమైన కఠినమైన హృదయాలను భయంకరమైన పరిస్థితుల్లో వారు ఉన్నట్టుగా వారి ఆలోచన విధాలు ఉన్నట్టుగా మనం చూస్తా ఉన్నాం. ఆ అయితే ఈ మనుషులు చూడండి ఎలా ఉన్నారంటే ఆ! వారి అంటే ఆయన ఏ పాపం చేయలేదని వాళ్ళందరికి తెలుసు. ఆయన యందు ఏ తప్పిదం లేదనేది వాళ్ళందరికి తెలుసు. అన్యాయంగా ఆయన మీద నేరం మోపి శిక్ష వేసినాం అనేది గూడా వాళ్ళందరికి తెలుసు. తెలిసినప్పుడు గూడా ఆయనను తరచు కొడుతూ, హింసిస్తూ, అవమానపరుస్తూ, రకరకాల మాటలతోని ఆయనను దూషిస్తూ, వెక్కిరిస్తూ, ఆయనను ఎన్ని రకాలుగా ఆయనను హింసించాలో శారీరకంగా, మానసికంగా ఎన్ని ఆధ్యాత్మికంగా ఎన్ని రకాలుగా ఆయనను హింసించి మరి ఆయనను అవమానపరచాలో అన్ని రకాలుగా వారు చేసి వారి యొక్క క్రూర స్వభావాన్ని వారు బయటపెడుతున్నట్టుగా మనం పరిశుద్ధ గ్రంథంలో చూస్తా ఉన్నాం. అలాగే మరి ఈ మొదటి దొంగ గూడా ఆయన ఆయన మాట్లాడుతూ చెప్తా ఉన్నాడు. ఏమంటా ఉన్నాడు? నువ్వు క్రీస్తువైతే నువ్వు సిలువను దిగిరా. వేయబడిన నేరస్తులలో ఒకడు ఆయనను దూషించు, "నువ్వు క్రీస్తువు గదా! నిన్ను నువ్వు రక్షించుకొనుము, మమ్మను గూడా రక్షించుమని" చెప్పాను. ఆహ్, అయితే ఈ దొంగ గూడా మరి ఈ దొంగలేందంటే వీళ్ళు నేరం జేసిన వాళ్ళు, వీళ్ళు తప్పు జేసిన వాళ్ళు. వీళ్ళు తప్పు చేసినందుకు వాళ్ళు శిక్ష వేయబడ్డది. కానీ ఇంకొక అవమానం ఏందంటే ఆహ్, ఈ ఇద్దరు నేరం చేసిన ఈ దొంగలతో యేసు ప్రభువును సిలువ వేయడం గూడా ఒక యేసు ప్రభువును అవమానించడమే. ఎందుకంటే యేసు ప్రభువు ఆయన యందు ఏ దోషం, ఏ నేరం లేదనేది తెలుసు. పిలాతుకు ఆయనకు తెలుసు. ఆయనని అనేక మార్లు విడిపించాలని ఆయన రిపీటెడ్‌గా ఆయన ప్రయత్నం చేస్తూనే ఉంటాడు. ఈయన యందు ఏ దోషం లేదని ఆయన చేతులు కడుక్కోవడం మనం చూస్తాం. ఈ దోషం నా మీదకి రాకుండా ఉండునట్లు ఆయన చేతులు కడుక్కోవడం మనం చూస్తాం. అయితే అయితే ఆయన రిపీటెడ్‌గా ప్రయత్నం చేసినప్పుడు గూడా వాళ్ళు మరి అదే విధంగా సిలువ వేయడానికి మరి వాళ్ళు ప్రేరేపింపబడతా ఉంటారు. ఆ సిలువ వేసే విధంగా ప్రయత్నం చేస్తా ఉంటారు. అయితే ఈ మొదటి దొంగ అంటా ఉన్నాడు, "నిన్ను రక్షించుకొని మమ్మల్ని రక్షించన్నప్పుడు" ఆ రెండవ దొంగ ఆహ్, అంటా ఉన్నాడు. వానిని గద్దిస్తా ఉన్నాడు. "నీవు అదే శిక్షా విధిలో ఉన్నావు గనుక దేవునికి భయపడవా? మనకైతే ఇది న్యాయమే. మనం జేసిన వాటికి తగిన ఫలం పొందుచున్నాం." అయితే ఇద్దరు నేరస్తులతో యేసుక్రీస్తు ప్రభువును సిలువ వేసి గూడా ఆయనను అవమానపరిచినారు. ఆహ్, తర్వాత ఈ దొంగ మొదటివాడు గూడా యేసు ప్రభువును దూషించడము, అవమానపరచడము. రెండో వాడు ఆ మొదటి దొంగను గద్దించడం మనం జూస్తాం. మనమైతే తప్పు జేసినాం. మనం నేరం జేసినాం గాబట్టి మనకు ఈ శిక్ష వచ్చింది. మనకిది న్యాయమే. ఈయన యందు ఏ దోషం లేదు. నువ్వు ఇంకా మారవా? నువ్వు పశ్చాత్తాప పడవా? అనే విధంగా ఈ రెండవ దొంగ మొదటి దొంగను గద్దిస్తున్నట్టుగా మనం పరిశుద్ధ వాక్యంలో చూస్తా ఉన్నాం. మనం జేసిన వాటికే ఈ ఫలం పొందుచున్నాం గానీ, ఈయన యందు ఏ నేరం లేదు, ఏ దోషం లేదు, ఏ పాపం లేదు. ఈయన పరిశుద్ధుడని ఆ రెండో వాడు మరి ఆయన గ్రహించినట్టుగా మనం గమనిస్తా ఉన్నాం. అప్పుడు ఈ రెండవ దొంగ అంటా ఉన్నాడు ఆయనను జూచి, ఆహ్, యేసు, "నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకొనుమనెను." అందుకాయన వానితో, "నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉందువని నిశ్చయంగా నీతో చెప్పుచున్నాననెను." ఎంత అద్భుతమైన మాట. యేసుక్రీస్తు ప్రభువు ఆహ్, చూడండి, ఆ యేసుక్రీస్తు ప్రభువు ఆయన ఉన్న పరిస్థితిని మనం గమనిస్తే అప్పటి వరకు ఆయన భయంకరంగా హింసించబడ్డాడు, వేధించబడ్డాడు. ఆయన ఆయన మాట్లాడే పరిస్థితిలో గూడా లేనటువంటి పరిస్థితుల్లో ఆ ఎండకి మధ్యాహ్నం ఆ ఎండకి ఆయన దాహంతో ఆ శరీరంలో రక్తం అంతా గూడా పోయి ఆయన తల్లడిల్లుతున్న ఆ పరిస్థితుల్లో గూడా ఆయన ఎదుటివాడు మరి ఆ దొంగ యొక్క పశ్చాత్తాపాన్ని యేసుక్రీస్తు ప్రభువు మరి గమనిస్తున్నట్టుగా యేసుక్రీస్తు ప్రభువు ఆ దొంగను క్షమిస్తున్నట్టుగా మనం పరిశుద్ధ వాక్యంలో చూస్తా ఉన్నాం. అయితే ఆహ్, ఆ దొంగ గమనించిండు. ఈయన యందు ఏ పాపం లేదు, ఏ తప్పిదం లేదు. ఈయన పరిశుద్ధుడు.
గనుక నేను పాపం చేసిన అనే ఒక పశ్చాత్తాపము ఆ దొంగ లోపల వచ్చి యేసుక్రీస్తు ప్రభువును ఆయన ఎప్పుడైతే నీవు నీ రాజ్యంలోకి వచ్చినప్పుడు ఒకసారి నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభువా అని ఏదైతే ఆ మాట అన్నాడో వెంటనే మరి యేసుక్రీస్తు ప్రభువు ఆ ఆయనను క్షమించి నీవు నేడు నీవు నాతో కూడా పరదైసులో నాతో పాటు ఉండు అనే గొప్ప ఆ మాట ఆ దొంగతో చెప్పినప్పుడు ఆ దొంగ హృదయము ఎంత సంతోషంగా ఉండుంటది, ఎంత ఆనందంగా ఉండుంటది అనేది మనము ఆలోచన చేయాలి. లోక పాప భారం అంతా ఆయన సిలువలో మోస్తా ఉన్నాడు. దొంగ కూడా ఆయన పాప భారంను కలిగి ఉన్నాడు. కానీ ఒకేసారి ఆయన మరి ఒప్పుకోవడం ద్వారా ఆయన దొంగ తన యొక్క పాపంలో ఒప్పుకోవడం ద్వారా మరి ఆ పాప భారాన్ని కూడా యేసుక్రీస్తు ప్రభు, ఆ దొంగ యొక్క పాప భారాన్ని కూడా యేసుక్రీస్తు ప్రభు కల్వరి సిలువలో మోస్తున్నప్పుడు మరి ఆ భారము దింపబడిన దొంగ యొక్క సంతోషము, ఆనందం ఎంత గొప్పగా ఉంటుందో మనం ఆలోచించవచ్చు. అయితే ఆ ఈ రెండవ దొంగలో మనము కొంచెం ఆలోచన చేస్తే కొన్ని శ్రేష్టమైన విషయాలు ఈ రెండవ దొంగ ఆ, జీవితం నుంచి మనము నేర్చుకోవచ్చు. రెండవ దొంగలో చూస్తే ఆ మొదటి దొంగ యొక్క హృదయము చాలా కఠినమైన హృదయంగా ఉంది, బండబారిన హృదయంగా ఉంది. అది రాతి వంటి స్వభావం లాగా మొదటి దొంగ హృదయం ఉంటే, రెండవ దొంగలో మనం చూస్తే ఆ మెత్తనైన సున్నితమైన హృదయము అతను కలిగి ఉన్నట్టుగా మనం చూస్తాం. అంటే ఆయన హృదయము కరిగిపోయింది యేసు ప్రభువుని చూసినప్పుడు. మొదటి వానిని గద్దించి మనం తప్పు చేసినాం కాబట్టి మనకు ఈ శిక్ష సమంజసమే, ఇది న్యాయమే అని గద్దించి మరి యేసు ప్రభువు దగ్గర ఆయన పశ్చాత్తాప పడుతున్నట్టుగా, ఆయన పాపముల నిమిత్తమై మరి ఆయన రిపెంటెన్స్ అవుతున్నట్టుగా మనం చూస్తా ఉన్నాం. ఆయన రెండవదిగా ఆయన లోపల చూస్తే, దొంగ లోపల చూస్తే ఆయన లోపల హంబుల్‌నెస్ ఉంది. ఆయన లోపల తగ్గించుకునే స్వభావం ఉంది. తగ్గించుకొని యేసుక్రీస్తు ప్రభువును మరి ఆయన క్షమాపణ అడుగుతున్నట్టుగా మనం చూస్తా ఉన్నాం. తర్వాత మూడవదిగా చూస్తే నిజమైన పశ్చాత్తాపము ఆ దొంగలో మనకు కనిపిస్తా ఉంది. ట్రూ రిపెంటెన్స్ అనేది ఆ దొంగలో మనం చూస్తా ఉన్నాం. నాలుగవదిగా చూస్తే ఆయన దీనంగా ప్రార్థిస్తా ఉన్నాడు యేసుక్రీస్తు ప్రభువును. ఎంత దీనంగా ఆయన నిజంగా ప్రార్థిస్తున్నాడు చూడండి. ఆయన ఏమంటా ఉన్నాడు? కేవలం ఆహ్, దేవా నీవు నీ రాజ్యంలోకి వచ్చినప్పుడు నన్ను ఇలా జ్ఞాపకం చేసుకోవా ప్రభువా అని అనే మాట మాత్రమే అంటా అంటా ఉన్నాడు. అది ఎంత దీనంగా ఆయన యేసు ప్రభు వైపు చూస్తూ ఆయన అనుంటాడో మనం ఆలోచన చేయాలి. తరువాత ఆహ్, ఈ ఈ ఈ దొంగ యొక్క మరి దొంగ పరిస్థితి ఎలా ఉందంటే, ఆయన నిజంగా ఆయన పశ్చాత్తాప పడిన తర్వాత యేసుక్రీస్తు ప్రభువు నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉందువు అని ఆ మాట దొంగతో అన్నప్పుడు మరి ఆ దొంగ నిజంగా మనం ఆలోచన చేస్తే ఆయన ఆ అగ్నిలో నుంచి ఆయన ఆయన బయటకు లాగబడినట్టుగా మనం గమనించవచ్చు. ఇంకా కొద్దిసేపయితే వారు మరణించే పరిస్థితుల్లోకి వెళ్తా ఉన్నప్పుడు మరి చివరి నిమిషాలలో ఆ దొంగ మరి పశ్చాత్తాపపడి మరి అగ్నిలో నుండి నరక శిక్షలో నుండి ఆయన మరి బయటపడినట్టుగా, లాగబడినట్టుగా మనం గమనించవచ్చు. ఆ దొంగ యొక్క హృదయము ఎంత సంతోషంగా ఉంటుంది, ఎంత ఆనందంగా ఉంటుందనేది మనం ఆలోచన చేయాలి. ఈ రకంగా మరి ఈ మొదటి దొంగ, రెండవ దొంగ మరి మనకు నేర్పిస్తున్న పాఠాలు. యేసు ప్రభు యొక్క ప్రేమ మనం ఆలోచన చేస్తే ఆయన ఎంతో శ్రమ అనుభవిస్తా ఉన్నాడు. ఎంతో శ్రమ అనుభవిస్తూ గూడా చిట్టచివరికి గూడా మరి ఆయన కల్వరి సిలువలో దొంగ మరి తన పాపంలో ఒప్పుకున్నప్పుడు దేవుని యొక్క ఆ గొప్ప పరలోక ప్రేమను ఆ దొంగ ఎడల ఆయన చూపిస్తా ఉన్నాడు. నిజంగా మనం పాపంలో ఒప్పుకుంటే, నిజంగా మనం పశ్చాత్తాప పడితే, నిజమైన రిపెంటెన్స్ మన లోపల ఉంటే, మనకు ఇన్‌స్టాంట్‌గా పాప క్షమాపణ దేవుడు అనుగ్రహించేవాడు. వెంటనే పాప క్షమాపణ మనకు దేవుడు అనుగ్రహించేవాడు. ఆ దొంగ ఆలోచించుండొచ్చు. ఆహ్, దేవా ఎప్పుడైనా నీవు నీ రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో దేవా అని అన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభు ఆశ్చర్యకరంగా ఆ దొంగతో అంటా ఉన్నాడు. ఎప్పుడో కాదు ఇప్పుడే. నేడు నీవు నాతో గూడా ఇదే దినము ఇప్పుడే నాతో గూడా పరదైస్‌లో ఉంటావని. అంటే నిజమైన ఆహ్, ఆహ్, పశ్చాత్తాపానికి క్షమాపణ వెంటనే ఉందనేది మనం గ్రహించాలి, ఆలోచన చేయాలి. ఆహ్, మరి మన ఆహ్, జీవితంలో, మన ఆత్మీయ జీవితంలో మనం నేర్చుకోవాల్సిన పాఠాలు ఈ రెండో మాట ద్వారా ఏందంటే ఆత్మీయ సత్యాలు ఏంటివంటే,
ఆ మొదటి దొంగ హృదయం చూస్తే చివరి వరకు కూడా మరి చిట్ట చివరి వరకు కూడా తన యొక్క హృదయం మారలేదు. కఠినపరుచుకొని తన హృదయాన్ని కఠినపరుచుకొని అలాగే ఉన్నాడు. ఆయన భౌతిక యొక్క విడుదలను ఆయన కోరుతా ఉన్నాడు. అంటే ఆయన యొక్క హృదయం మారతలేదు గానీ, ఆ సిలువ మీద నుంచి ఆయన తప్పించబడాలా, ఆయన తప్పించబడి తన ఇష్టానుసారంగా తను జీవించాలనే ఆలోచన మాత్రమే మొదటి దొంగ కలిగి ఉన్నాడు గానీ, రెండవ దొంగలో నిజమైన మార్పు కలగడము మనము గమనించగలుగుతాం. తర్వాత మరి ఈ రెండవ దొంగ ఒక హృదయము సున్నితంగా మరి పశ్చాత్తాపాన్ని ఆహ్, ఆహ్, ఒప్పుకొని మరి పాపములను ఒప్పుకొని ఆయన ఆయన మరి పాప క్షమాపణ పొందుకున్నట్టుగా మనము చూస్తాం. అయితే మరి దీని విషయంలో మనం ఆలోచన చేస్తే, మనం మన ఆత్మీయ జీవితానికి దీన్ని ఎలా అన్వయించుకోవాలి అనేది ఆలోచన చేస్తే, అనేక సార్లు మరి మనం గూడా అనేక విధమైన తప్పిదములలో, పాపములలో పడిపోతా ఉంటాం. ఆహ్, కానీ చాలా సార్లు మనకు ఇష్టం ఉండదు. మొదటి దొంగ వలె ఒప్పుకోవడం ఇష్టం ఉండదు. కొన్నిసార్లు ఒప్పుకున్నా గూడా మనం వేషధారణతో ఉంటాం. అంటే మనం పాపంలో ఒప్పుకుంటాం. కానీ మళ్ళీ ఏం జేస్తాం? మళ్ళీ ఆ పాపం జేస్తా ఉంటాం. ఆ పాపం జేస్తా ఉంటాం. అది 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 వేషధారణ కిందికొస్తది గానీ, అది నిజమైన పశ్చాత్తాపం కిందికి రాదు. దానికి ఎలాంటి పాప క్షమాపణ మనం దేవుని నుంచి పొందుకోలేం. కాబట్టి నిజంగా పశ్చాత్తాప పడినప్పుడు దేవుడు మరి వెంటనే మనల్ని క్షమించేవాడుగా ఉంటాడు. వేషధారణ మనం చేయవద్దు. వెంటనే అదే నిమిషంలో ఒక్క ఒక్క ఆ గడియలోనే అతను పశ్చాత్తాపడిన వెంటనే ఆయనకు మరి పాప క్షమాపణ పొందుకొని తను ఎంత సంతోషంగా మరి ఆయన ప్రభువుతో మరి ఆయన యొక్క సన్నిధికి చేరి ఉంటాడో మనం ఆలోచన చేయవచ్చు. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో మరి యేసుక్రీస్తు ప్రభు కల్వరి సిలువలో పలికిన ఈ రెండో మాట, నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉందు అనే శ్రేష్టమైన మాటను మనం ధ్యానించినాం. ఈ మాటను మన యొక్క ఆత్మీయ జీవితానికి మనము ఆహ్, ఉపయోగించుకొని ఒకవేళ ఏ విధమైన పాపంలో మనం ఒకవేళ పడి ఉన్నా గూడా మనము నిజమైన ట్రూ రిపెంటెన్స్ మనకుంటే, నిజమైన పశ్చాత్తాపం మనకుంటే, మనల్ని యేసు ప్రభువు క్షమించేవాడు. ఆయన క్షమించుటకు సిద్ధ మనసు కలిగిన వాడు. కాబట్టి మరలా మనము క్షమించబడిన తర్వాత అటువంటి పాపము చేయకుండా మరి మనం పరిశుద్ధత కలిగి ఈ లోకంలో మరి ప్రభువును మనం మహిమపరిచేవారిగా మన ప్రవర్తన ద్వారా, మన జీవితం ద్వారా మరి దేవుని నామానికి మహిమ కలిగించే విధంగా ఈ లోకంలో మనం బ్రతకాలని ఈ రెండో మాటను మరి ధ్యానించడానికి ప్రభువు మనకిచ్చిన ఈ సమయాన్ని బట్టి మరి ఆయనకే సమస్తమైన మహిమ, ఘనత, స్తుతి, ప్రభావం చెల్లిస్తూ మరి విన్న మీ అందరూ గూడా ఆ దేవుని పరిశుద్ధ నామంలో వందనములు తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తాము.